యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో పర్మనెంట్ రెసిడెన్స్, శాశ్వత నివాసము అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో వివరంగా ధ్యానిస్తాం. దేవుడు నీకు నివాస స్థలము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ దేవుడు నీకు నివాస స్థలం అనే విషయంలో అనేక విషయాలు ధ్యానిస్తాం. ఆశ్రయమైన దుర్గము. యెహోవా నా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఇక్కడ నీతిమంతుడు యెహోవా దుర్గములో సురక్షితంగా ఉండడం అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. ఉన్నత దుర్గము. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. మహిమలో ఆనందము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఇక్కడ మహిమలో ఆనందము అనే విషయాల్లో తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుతాడనియు, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెడతాడనే విషయాలు బహు వివరంగా ఇక్కడ మనం ధ్యానిస్తాం. అటు తర్వాత మనం గమనించినట్లయితే అధికారము యుగయుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక అనే విషయాలు ఇక్కడ బహు వివరంగా మనం ధ్యానిస్తాం. We live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో ఈ సమయంలో పర్మనెంట్ రెసిడెన్స్, శాశ్వత నివాసము అనే అంశంలో కొన్ని విషయాలు ధ్యానిస్తాం. సదాకాలం దేవుడితో జీవిస్తాం. దీనికి ఏంటంటే ఏ అంశం తీసుకున్నా సరే సదాకాలం ఆయనతో ఉన్న అన్న దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పుడు తీసుకున్న అంశం ఏంటి? పర్మనెంట్ రెసిడెన్స్. అంటే పర్మనెంట్ రెసిడెన్స్ అనగానే నెక్స్ట్ ఏంటంటే టెంపరీ రెసిడెన్స్ అనేది ఉంటుంది అక్కడ. శాశ్వత నివాసం అంటే అశాశ్వత నివాసం అనేది కూడా ఉంటుంది. ఈ విషయాలు చాలా వివరంగా ధ్యానిస్తాం. వివరణలో కొద్దిగా డిఫరెంట్గా ధ్యానిస్తాం ఇవాళ. ఏంటంటే శాశ్వత నివాసానికి వెళ్ళడానికి ఎలా మనం జీవించాలనే విషయాలు,
అసలు శాశ్వత నివాసం ఎక్కడుంది, ఎలాగుంటుంది? ఈ అశాశ్వత నివాసాల గురించి వివరణలో కొద్దిగా డిఫరెంట్గా ధ్యానిస్తాం. బైబిల్ వివరణలోకి వెళ్ళేసరికి కంప్లీట్గా పర్మనెంట్ రెసిడెన్స్ అనే ఆ వాక్యాల్లోనే ధ్యానిస్తాం. మొట్టమొదటిగా దేవునిలో అంటే బ్రాకెట్లో ప్రేమలో, దేవునిలో శాశ్వత నివాసము. దేవుడు అనే మాటకి అక్కడ బ్రాకెట్లో ఏం పెట్టంటే ప్రేమలో. గాడ్, ఇన్ ద గాడ్, ఇన్ ద లవ్. దేవునిలో ప్రేమలో శాశ్వత నివాసము. నెంబర్ 1 చదువుతలి. దేవుడు అంటే ప్రేమ. ఎందుకు ఈ మాట తీసుకున్నాం అంటే గాడ్ ఈజ్ లవ్. ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే దేవుని చూపించడమే. గ్రీక్లో ప్రేమ అనే మాటకి 3 పదాలు వాడతారు. ఇంగ్లీష్లో ప్రేమ అంటే లవ్ అని వాడతారు. తెలుగులో ప్రేమ అంటే ప్రేమ అనే వాడతారు. హిందీలో ప్రేమ అంటే ప్యార్ అనే మాట వాడతారు. గ్రీక్లో మాత్రం ప్రేమ అనగానే 3 పదాలు వాడతారు. మొదటిది ఏంటంటే అగాఫే. అగాఫే అంటే అది కేవలం దేవుడికి సంబంధించింది అనమాట. దేవుని ప్రేమ అగాఫే అంటే. రెండవది ఏంటంటే ఫిలియా. ఫిలియా అంటే తల్లిదండ్రుల ప్రేమ, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ప్రేమ. దాంట్లో కూడా వాస్తవత ఉంటుంది. దేవుని ప్రేమ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. ఈ ఫిలియాలో కూడా కొంత వాస్తవత ఉంటుంది. అన్న చెల్లెళ్ళు, అక్కదమ్ముళ్ళు, తండ్రి, పిల్లలు, తల్లి, కూతుర్లు అంటారు. మూడో ప్రేమ ఏంటంటే ఎరోస్. ఎరోస్ అంటే ప్యూర్గా సినిమా ప్రేమలు అనమాట. ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే లవ్ ఆఫ్ లస్ట్. లవ్ ఆఫ్ లస్ట్ అంటే శరీర ప్రేమలు అనమాట. ఏంటి ఇప్పుడు చాలామంది ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు నేను ప్రేమిస్తాను. ఏమని ప్రేమిస్తాడు అండి వాడు? అమ్మాయి చక్కగా అందంగా ఉండాలా. సొట్ట అమ్మాయిని ప్రేమిస్తాడా? అలాగే అమ్మాయి పట్టుబూరని ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది. అంటే ఆ ప్రేమలో ఏంటుంటుంది? వాస్తవికత అనేది ఉండదు. అందుకే సినిమా ప్రేమలో ఈ లవ్ మ్యారేజెస్ ఎక్కువ విఫలమైపోతాయి, నిలబడవు. కారణం ఏంటంటే ఎమోషనల్గా చేసుకునేవి, లస్ట్ని చూసి చేసుకునేవి. ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్తో వాడికి పని ఉండదు, అమ్మాయి యొక్క క్యారెక్టర్తో వాడికి పని, అందంగా ఉన్నదా లేదా, అందంగా ఉన్నాడా లేదా అని. వివాహ వ్యవస్థ కూడా అందుకే కుంటుపడిపోతుంది. అబ్రహాం గారు కొడుకు పెళ్లి చేయాలి. వాళ్ళు అప్పుడు ఉన్నది ఎక్కడున్నారంటే కెననైట్స్ మధ్యన ఉన్నారు. కెననైట్స్ ఆడలు చాలా అందగత్తెలు. ఏమంటే నేను ప్రపంచ రాజ్యాలు తిరిగి చూడడం వల్ల అందమైన ఆడపిల్లలు ఎలాగుంటారో చూశానండి. ప్రపంచ రాజ్యాలు, ఒక దేశం కాదు, 14 దేశాలు. కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు చూస్తే ఇంత అందంగా ఉంటారా వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ అందం గురించి మనం ఆలోచన చేస్తే అందాన్ని అందరూ ఆస్వాదిస్తారు, ఇష్టమే అందరికీ. కానీ అందం గురించి బైబిల్ మాత్రం ఏం చెప్తుందండి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటున్నాడు. ఎవడైతే అందాలు చూస్తున్నాడో మోసపోతాడండి ఎవడైనా సరే. దాన్ని ఇంగ్లీష్లో గ్లిటర్స్ అంటారు, గ్లిటర్స్. నేను ప్రతి దగ్గర పెళ్ళిళ్ళలోని అనేక ప్రదేశాల్లో చెప్తాను, ప్రియురాలు సౌందర్యవతి అయి ఉండాలి, భార్య గుణవతి అయి ఉండాలి. భార్యకి అందం అవసరం లేదు, భార్యకి గుణం ఉండాలి. కనుక ప్రేమ అనగానే మీరు ఈ 3 ఉంటాయి, చాలా జాగ్రత్తగా. ఇదేం ప్రేమ గురించి? ఫిలియా ప్రేమ గురించి చెప్పట్లేదు ఇక్కడ, ఎరోస్ ప్రేమ గురించి కాదు. నా జీవితంలో పాస్టర్ గారు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారంటే సూటిగా మీకు చెప్తాను, దేవుడు తప్ప నన్ను ఎవరు ప్రేమించలేదని చెప్తాను. నేను సెయింగ్స్ రాసిన దాంట్లో బెర్బిష్ సెయింగ్ ఒకటి రాశాను. ఆ సెయింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ ద ట్రబుల్, నువ్వు కష్టకాలంలో ఉండేటప్పుడు యువర్ ఫ్యామిలీ స్టాండ్స్ విత్ యూ అంటాడు. నీ కుటుంబమే నీతో, దేవుడు ఉండడండి. ఇప్పుడు స్నేహితులు అనుకున్న వాళ్ళు మీరంటే నాకు ప్రేమ అండి, మీరంటే ప్రేమ అని చెప్పుకుని ఎవరు ఉంటారు? కనిపించరు ఎవరు కూడా. కనుక టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే మానవ ప్రేమలన్నిటి గురించి ఆ పాటలో లాస్ట్లో ఏమనంటే ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతాయి. మనిషిని ప్రేమించాలంటే ఒక కారణం ఉండాలి, ఏదో అవసరత ఉండాలి, లేకపోతే ప్రేమించరు ఎవడు కూడా. అవధులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటే ఒక నిబంధనలతో కూడుకోలేని ప్రేమ ఏదంటే దేవుని ప్రేమ. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి మంచివాడు అయి ఉండవచ్చు, మంచివాడు అయి ఉండాల్సిన పని లేదు, అందగత్తె ఉండాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఆయన అన్కండిషనల్గా ఏ కారణం లేకుండానే ప్రేమిస్తాడు.
ఒకసారి దేవుడు నిన్ను ప్రేమిస్తే శాశ్వత కాలం నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఆ ప్రేమ గురించి చెప్తున్నాడు. చదువు మళ్ళీ అది. దేవుడు అంటే ప్రేమ. ప్రేమ అనగానే మనం ఏంటి పెట్టుకోవాలంటే దేవుడు అగాఫే. ప్రేమతో జీవితము. ప్రేమతో జీవితము శాశ్వత నివాసము. ప్రేమతో నువ్వు జీవిస్తే శాశ్వత నివాసం ఉంటుందండి. మీరు ఆలోచించండి, భార్యాభర్తల మధ్యన నిజమైన ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు శాశ్వతంగా కలిసి జీవిస్తారు. ఈ గృహ వ్యవస్థలు ఎక్కడ పాడైపోతాయండి? ప్రేమలో దోషం ఉండడం వల్లే పాడైపోతాయి గృహ వ్యవస్థలు కూడా. అలాగే తల్లిదండ్రులు అవునండి, స్నేహితులు అవునండి, నిజమైన ప్రేమ అనే దగ్గర ఆ భేదాలు మోసాలు ఉండవు అందులో. అప్పుడు ఏముంటుందంటే అందులో శాశ్వతమైన నివాసం ఉంటుంది. చెప్పాను కదా, నాకు స్నేహితులు ఎవరు లేరు, నేను ఒక్కడే సోలో అనమాట. ఎవరు పాస్ట్ గారు మీరు ఎవరు, నేను ఒక్కడే. ఎవరు మీతో ఉన్నారు సార్? దేవుడే ఉన్నాడు అంతే. మనుషులు లేరంటే బోలు మంది ఉన్నారు. ఏంటి నేను కాదు, బైబిల్ ఇలా ఎవరైనా చెప్పారంటే చెప్పలేదా? దావీదు గారు ఏం చెప్పాడండి? ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు. దావీదుకి లేరా? భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. కానీ దావీదు తెలుసుకున్నాడు ఏంటంటే ఎవరు నిజం కాదని తెలుసుకున్నాడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి నా మైకింటే ప్రపంచంతో చెప్తానండి, నువ్వు ఒంటరి దానివని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావు నువ్వు పైకి వస్తావు జీవితంలో. నువ్వు ఒంటరి వాడివని ఎప్పుడైతే తెలుసుకున్నావు జీవితంలో అభివృద్ధి చెందుతావు. ఎంతసేపు ఈ చుట్టాలు అన్నయ్య తమ్ముడు అక్క వాళ్ళు ఎప్పుడు పైకి రారు. మీరు గమనించి చూడండి, వాళ్ళు ఎవరు పైకి రావాలి, దేవుడు కూడా అవసరం లేదు. అదేంటండి పాస్ట్ గారు, అన్నదమ్ములు ప్రేమించకూడదా, అక్కజల్ని ప్రేమించ, తల్లిదండ్రులు ప్రేమించకూడదు? దేశప్రభు గారు ఏం చెప్పారండి వాడికి? మృతులు తమ మృతులు పాత పెట్టుకొని ఆడితో నీకేం పని రా, వాళ్ళు పోతారు, వాళ్ళు రా, నువ్వు నన్ను వెంబడించాన్నారు అంతే. నేను దేవుని పట్టుకొని వెళ్తానండి. 24 గంటలు నాకు చాలు అలా పని చేస్తే పెండింగ్లు ఉండిపోయిందంటే ఆలోచన చేసుకోండి. పని అలా చేస్తూనే ఉంటాను, ఖాళీగా ఉండను. కనుక శాశ్వత నివాసం అంటే ఏంటంటే ప్రేమలో ఉండడం. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉన్నదనుకోండి ఎంత అన్యోన్యంగా ఉంటారండి వాళ్ళు. మోసంతో ఉన్నారనుకోండి ఎంత బాధగా ఉంటారు వాళ్ళు. వీడితోటి ఏంటని ఆవిడ అనుకొని, వాళ్ళతోటి ఏంటని నీళ్ళు అనుకొని ఎంతో ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అయితే పాటే రాశారు, చిన్న పరలోకమన్న ఏసన్న ఉన్న ఇల్లు అంటాడు. అంటే ఏంటుందట అక్కడ? ప్రేమ అనేది ఉందన్నమాట. ప్రేమ ఉన్నదనుకోండి భార్య మీద ఎప్పుడు భర్త కోపం రాదు. ప్రేమ ఉన్నదనుకోండి భర్త మీద భార్యకి ఎప్పుడు కోపం రాదు. ఎందుకంటే ప్రేమ గురించి రాశాడు కదా 13వ దీంట్లో అధ్యాయంలో 1 కొరింథీ 13 ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ సహించును, అన్నిట్లో నిలబడుతుంది ప్రేమ అనేది. నేను మంచి భర్తను ప్రేమిస్తే ఎవడిగా అందరూ ప్రేమిస్తారు. ఆ చెడ్డోని ప్రేమిస్తేనే కదా గొప్పదాన్ని అవుతావు. అలాగే మంచి భార్యని ప్రేమించి అందరూ ప్రేమిస్తారు. పనికిమాలిన దాన్ని ప్రేమించడం కదా ఔన్నత్యం ఉంటుంది. అది పనికిమాలిన తెలిసి కూడా దాన్ని ప్రేమించడంలోనే ఆ ప్రేమ అనేది ఉంటుంది, ఔన్నత్యం అనేది ఉంటుంది. కనుక అదంతా ఒకసారి చదివి తల్లి. దేవుడు అంటే ప్రేమ. దేవుడు అంటేనే ప్రేమ. గాడ్ ఇస్ లవ్. ప్రేమతో జీవితము. ఆ ప్రేమలో జీవించడంలో శాశ్వత నివాసం. అక్కడే మీకు శాశ్వత నివాసం ఉండాలి, లేకపోతే అశాశ్వతమే. ఇది రిలవెంట్ అనమాట. ఇది లోకానుసారమైంది. కానీ ఎక్కడి నుంచే ఆ శాశ్వత జీవనాన్ని మొదలు పెడతాము. తర్వాత దేవునిలో జీవిస్తాము, దేవునితో జీవిస్తాం, మరియు దేవుడు మనలో నివసిస్తాడు. ఇదండి క్రైస్తవుడు అంటే అదే అర్థం. క్రైస్తవుడు అంటే క్రైస్ట్ ఇన్, యేసుప్రభు మనలో ఉండడం అనమాట. అదే దేవుడు మనలో జీవించడం. మళ్ళీ చదవండి. దేవునిలో జీవిస్తాము, దేవునిలో మనం జీవిస్తాం, ఆయనతో కలిసి ఉంటాం, మరియు దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ఏకంగా మనలోనే ఉంటుడు అన్నాడు కదా. ఉంటారని మే హృదయములు, ఆ హృదయాల్లో నేను వసిస్తానన్నాడు. మీ దేహములు దేవుని ఆలయాలు అన్నాడు. అంటే హీ వాంట్ టు డ్వెల్ ఇన్ అవర్ బాడీస్. మన దేహంలో ఆయన ఉంటాను అంటున్నాడండి. ఎంత ఆధిక్యత ఒకసారి ఆలోచించండి. నేను ఉదయకాలు ప్రార్థన చేసినప్పుడు ఇది క్లెయిమ్ చేస్తాను, అడుగుతాను, ప్రభా నువ్వు చెప్పావు కదా రానైనా నా హృదయంలో రానైనా అంట. ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యేసుప్రభు నీ హృదయంలో ఉంటే నీకు ఎవడు కనిపించడండి. అంతకు మించిన ప్రేమ ఎక్కడ ఉండదండి. మోసం ఉండదు యేసయ్య ప్రేమలో, యథార్థత అనేది ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదవా. దేవునిలో జీవిస్తాము, దేవునిలో మనం జీవిస్తాం, మరియు దేవుడు మనలో నివసిస్తాడు. దేవుడు మనలో ఉంటాడు. 3 అందులో ప్రపంచంలో మనము క్రీస్తుతో సమరూపం కలిగి ఉంటాము. ఈ ప్రేమ ఉండడం వల్ల ఏంటవుతుంది? ఆయన స్వరూపం మనలోనికి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందండి? ఇప్పుడు చాలామంది మిమ్మల్ని అనొచ్చు, నన్ను చాలామంది అంటారు, ఏంటి మిమ్మల్ని చూస్తుంటే దేవుడు కనిపిస్తున్నాడు అని. అండ్ రాత్రి 11 అయిపోయింది అని లైట్లు ఆఫ్ చేయండి, 10కే పడుకుని పోతాను కదండి. స్వరం వినిపిస్తుంది, ఒక స్వరం,
పాస్టర్ గారు అని వినిపి 11 గంటలకి స్వరం ఏంటి వినిపిస్తుంది. వచ్చి చూస్తే మా పక్కన ఇంటి వాళ్ళంట అనమాట. ఏమన్నాను, పాస్టర్ గారు చాలా కడుపులో బాధగా ఉంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమా ఎంత రాత్రి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుందండి, వచ్చిందండి ఒకసారి అంటే ఆవిడ ఏం సాక్ష్యం చెప్తుందండి? మనలోని దేవుని చూస్తున్నాను సాక్ష్యం చెప్తుంది. నేను చూసిన వాళ్ళు ఎవరైనా యేసుప్రభుని చూశారని చెప్పారు? ఒక్కరైనా చెప్పారా? నా గురించి బోల్డ్ మంది చెప్తారు, చాలా మంది చెప్తారు. నేను మనుషులను అలా ప్రేమిస్తాను. వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తాను. మనుషుల గురించి అంత సమయాన్ని ఇస్తాను, డబ్బులు ఖర్చు పెడతాను. ఇవాళ మన గురించి మనం బ్రతికితే మన పశువులతో సమానం అండి. పశువులు వాటి గురించి అవి బ్రతుకుతాయి. పశువుకి మనిషికి తేడా ఉన్నదా లేదండి. మనిషి అనేవాడు గొప్పవాడండి, దేవుని స్వరూపంలో వచ్చినవాడు. మానవులు ఏమన్నా మానవత్వం ఉండాలి. మానవత్వం అంటే ఏంటండి? ఇతరుల్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అంటే మనిషికి సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం. నా జీవితంలోనండి అనేకమైన కార్యాలండి, అనేక కుటుంబాలు కట్టాను, అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి సహాయం చేశాను. చాలామంది నాకు ఎదురైనప్పుడు చెప్తుంటారు, అయ్యగారు మీ వాళ్ళు ఇలాగున్నాను, మీ వాళ్ళు ఇలాగున్నాను, మీరు ఇలా చేశారండి. ఒక్కొక్కసారి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఒక పెద్ద పాస్టర్ గారు ఆయన విజయనగరం ఏరియాలో పనిచేస్తారు. ఆయన నాకు కలలేదు, కానీ ఆయన మొన్న అక్కయ్యపాలు నేను వెళ్ళినప్పుడు ఆ సుధాకర్ పాస్టర్ గారు చెప్తున్నాడు, సాక్ష్యం చెప్పాడు, అందరి మధ్యలో చెప్పాడు. పలానా పాస్టర్ గారు విక్టర్ ప్రభాకర్ గారి గురించి ఇలా చెప్పాడు, నేను ఆయన బస్సులో కలిశాను, కానీ ఆయన చర్చిలో పిలిపించి మాట్లాడారు. ఇవాళ ఎంత సేవకుడు అయ్యానంటే ఆయన వల్ల అయ్యాను అన్నాడు. వాళ్ళు మన చర్చలు కూడా వచ్చారు. వాళ్ళు సుధాకర్ పాస్టర్ గారు ఏం చెప్పారండి, నేను ఎంత పాస్టర్ అయ్యానంటే అయ్యగారి వల్ల అయ్యాను, ఎంత పాస్టర్ అని చెప్పి. అంటే నేను అందరినీ ప్రేమిస్తానండి, తరబిదిస్తాను అందరికీ కూడా. నా ఆశ ఏంటి, అందరూ పైకి రావాలని నేను ఆశిస్తాను. కనుక ప్రపంచంలో ఏటమది, ప్రపంచంలో మనము క్రీస్తుతో సమరూపం కలిగి ఉంటాము. సమరూపం దానిగాని వెళ్ళాలి. నేను చూడగానే ఎవరన్నా అమ్మో ఈ అమ్మగారిలో దేవుడు కనిపిస్తుంది, అమ్మగారు చాలా మంచి ఆవిడండి, ప్రేమ కలిగిన ఆవిడండి అని చెప్పాలి మన గురించి. అది ఎక్కడొస్తుందంటే దేవుడిని హృదయంలోనికి వచ్చినప్పుడు వస్తుంది. తర్వాత నెంబర్ 2 మన పౌరసత్వం, సిటిజన్షిప్. పౌరసత్వం మనందరూ ఎవరండి? భారతీయులు. మీరు భారతీయులు అని ఇక్కడ మీకేం తెలియదు, కానీ విదేశాలకు వెళ్తే తెలుస్తుంది. ఒక పాస్పోర్ట్ ఉంటుంది మనకి, దాని మీద ఇండియా సింబల్ ఉంటుంది. కంపల్సరీగా పాస్పోర్ట్ పట్టి విదేశం వెళ్తే ఇండియా దాటి వెళ్ళిన తర్వాత నీ దగ్గర కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి, ఏ దేశంకి వెళ్ళినా. ఎందుకంటే ఎవడని అడగగానే చూపించాను ఇండియాకి సంబంధించిన వాడిని. సిటిజన్షిప్ చాలా విలువైంది. ప్రపంచంలో అన్ని సిటిజన్షిప్స్ కంటే, అన్ని పౌరసత్వాల కంటే పవర్ఫుల్ పౌరసత్వం అంటే అమెరికా పౌరసత్వం. నీకు అమెరికా పౌరసత్వం ఉంటే ప్రపంచంలో సగం దేశాలు వీసా అవసరం లేదు, అమెరికా పాస్పోర్ట్ పట్టుకొని వెళ్ళిపోవడమే. సింగపూర్ వెళ్ళాలంటే అమెరికా వీసా అవసరం లేదు. యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే అమెరికా వీసా అవసరం లేదు, అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే. నీకు కానీ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే అన్నిటికీ వీసాలు కావాలి. అయితే ఇక్కడేమంటున్నాడండి, మన పౌరసత్వం ఎక్కడుంది? వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? వాక్యం చూద్దామండి. ఫిలిప్పీ 3:20, ఫిలిప్పీ పత్రిక 3:20లో చెప్తున్నాడు మన పౌరసత్వం ఎక్కడుందో. చదవమా. మన పౌరస్థితి పరలోకం నందున్నది. మన పౌరసత్వం ఎక్కడ లేదు, మన సిటిజన్షిప్ ఎక్కడ కాదు, ఎక్కడ ఉందట అని పరలోకంలో ఉంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఏంటి ఇక్కడ ఆలోచన చేసుకోండి. 2 పౌరసత్వాలు, ఒకటి భారతదేశ పౌరసత్వం, రెండోది ఏంటండి పరలోక పౌరసత్వం. భారతదేశ పౌరసత్వం ఎంతవరకు బతికినంతకాలమే, తర్వాత ఈ పౌరసత్వం నీకు పని లేదు. పరలోక పౌరసత్వం అంటే ఏంటండి యుగ యుగాలు ఉండే పౌరు. ఏది ఇంపార్టెంట్ ఇందులో? పరలోక పౌరసత్వం ఇంపార్టెంట్. అందుకే కొలస్సీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన చూడకండి, పర సంబంధమైన ఎతకండి. ఏంటి ఇవాళ మొన్నటి దినాన్ని విశాఖపట్నంలో చాలా పెద్ద అయ్యగారు మీతో మాట్లాడాలని 2 నెలల నుంచి చెప్తున్నాడు. అలాగే నేను చెప్పానికి, సార్ నాకు ఎక్కువ టైం ఇవ్వడం అవుతుంది, మీకు బిజీగా ఉన్నాను సార్, సంవత్సరం అయిపోతుంది కదా, మీరు రమ్మన్నారు కాబట్టి కలుద్దామండి అని బ్రేక్ఫాస్ట్కి అని తీసుకెళ్ళాను. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు దైవికమైన మాటలే. నాకు ఓన్లీ టాక్ చేసిన వాళ్ళు లేరు, నాతోటి లోకానుసారమైన మాటలు మాట్లాడే స్నేహితులు లేరు, ఎవరు లేరు. దేవుడు మాటలే ఆయన పెద్ద ఆయనే, అంటే అన్ని విషయాల్లో వయసులో పెద్దోడు, పొజిషన్లో చాలా పెద్దోడు. అలా మాట్లాడుతుంటే ఆయన మధ్యలో అన్నాడు,
సార్ మీరు మాట్లాడుతుంటే ప్రభాకర్ గారు అన్ని దైవ సంబంధమైనవి, దైవ సంబంధ అనుభవాలే చెప్తున్నారండి, ఇంకోటి ఏం మాట్లాడలేదు. అప్పుడు నేను చెప్పా, చూడండి సార్, నా కాలు భూమి మీద ఉంది, ఒక కాలు పరలోకంలో ఉంది. ఎప్పుడు ఈ కాలుకి నేను తీసేస్తానో నాకు తెలియదు. అయ్యా ఆల్రెడీ నా మైండ్ అంతా పరలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ నాకు తెలిసిపోయింది ఇక్కడ ఏమి శాశ్వతం కాదని తెలిసిపోయింది. ఇవన్నీ గ్లిటర్స్ అనేది అర్థమైపోయింది. ఇల్లు శాశ్వతం కాదు, ఏవి శాశ్వతం కాదు, ఇక్కడ అన్నీ మన భ్రమ అంతే, ఎల్యూషన్, మిథ్య. నాకు తెలిసిపోయింది. ఆయన చెప్తూ అంటే అవునండి నేను గమనిస్తున్నాను సార్ మీలా. ఇవాళ దేవుడి గురించే జీవించాలి, దేవుడి గురించి ఎంతైనా పని చేయాలి, ఎంతైనా ఖర్చు పెట్టాలి. దేవుడి పనే జీవనాధారం అంటాడు పౌలు గారు దగ్గర మాట్లాడుతూ అంటాడు, ఆయన పని నాకు జీవనాధారం అంటాడు. నేను అలా తయారైన ఇవాళ. అది ఎప్పుడు వస్తుందంటే మన పౌరసత్వం ఇది కాదని తెలిసినప్పుడు వస్తుంది. ఇక్కడ ఇంకా అన్నయ్య, తమ్ముడు, చెల్లి, కూతుర్లు, కొడుకులు అనుకుంటే రాదు అది నీకు. అది తర్వాత అండి, లోకంలో మన ఇల్లు శాశ్వతం కాదు. మన ఇల్లు అంటే గృహాలు అవ్వచ్చు, ఇల్లు అంటే నీ దేహం కూడా. కనుక రెండిటికి వర్తిస్తుంది ఇది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14-15 వచనాలు. లోకము మనకు శాశ్వతమైన ఇల్లు కాదు. చదువు తల్లి. నిలువైన పట్టణము మనకిక్కడ లేదు. నిలువైన పట్టణం ఇక్కడ లేదు. ఏంటో ఒకసారి ఆలోచించండి. నేను 93వ సంవత్సరంలో అమెరికా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది అమెరికాలో ఇల్లు కొనుక్కుందాం అనిపించింది. ఇల్లు కూడా వెళ్ళి చూశాను అమెరికాలో. కానీ తర్వాత నా అంతరాత్మ మాట, ఏం చేస్తారు ఇక్కడ అమెరికాలో ఇల్లు ఉండి, నేను సంవత్సరానికి ఏదో 6 నెలలకు ఒకసారి వస్తా, అమాదానికి ఇక్కడ ఇల్లు ఎందుకు? ఒకవేళ కొనుక్కున్నాను అనుకోండి, ఇల్లు అక్కడ అలాగ ఉంటుంది అంతే, నేను ఎక్కడ ఉంటాను? ఇలా చాలామంది ఉన్నారు దేశాల్లో ఇల్లులు ఉన్నాళ్ళు. ఏ ఇల్లు మనకు శాశ్వతం కాదు, కూడా ఉన్న ఇల్లే మనకు శాశ్వతం కాదు. చదువు మళ్ళీ అది. నిలువైన పట్టణము మనకిక్కడ లేదు. నిలువైన పట్టణం మనకి ఏం లేదు. ఇక్కడ ఇల్లు కట్టుకుందాం, అది ఎస్టేట్ పెడదాం, ఇక్కడ ఏం చూద్దాం అనుకుని ఏం లేదు. ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. ఉండబోచున్న దానికే ఎదురు చూస్తున్నప్పుడు మనం అందరం దేని గురించి కనిపెట్టుకున్నామండి? ఏదో హైదరాబాద్కి ఇల్లు కొనుక్కుందాం, లేదా అమెరికాలో ఇల్లు కనిపెట్టుకోవట్లేదు. రాబోతున్న మహిమ రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, స్తుతి ఆరాధన చేద్దాం. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అర్పిద్దాము. అంటే లోకం మనకి శాశ్వతం కాదని తెలుసుకుంటే అప్పుడే పరలోకం మీద ఆలోచన వస్తుంది తప్ప, ఏంటి ఆ ధనవంతుడు ఏం చెప్తున్నాడే, నరకానికి వెళ్ళిపోయి నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారని అంటే ఆడు చచ్చిపోయారు. అడిగి ఏంటి తెలియలేదంటే ఈ ఆస్తులు శాశ్వతం కాదని అడిగి తెలియలేదు. నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసినప్పుడు అండి, గంటన్నర చేస్తాను కదండి, పితరులతో మాట్లాడుతుంటా, నేను ఎరిగిన వాళ్ళతో మాట్లాడుతుంటా. బోల్డ్ ఆస్తులు సంపాదించుకొని చచ్చిపోయారు. సాక్ష్యం లేకుండా, దేవునికి పనికి రాకుండా చచ్చిపోయారు. వాళ్ళు అక్కడ ఏమి ఆర్తనాదాలు చేస్తున్నారంటే, మరలా నాకు తరుణం ఇస్తే నా ధనాన్ని దేవుని కొరకు వినియోగిస్తాను, నేను చాలా తప్పు చేశాను, నాకు ఇంకా టైం ఇస్తే మళ్ళీ ఒకసారి నేను దేవుడి కొరకు జీవిస్తాను, నా గురించే జీవించానని బాధపడుతుంటారు. అప్పుడు నేను ఆలోచన చేస్తానండి, ఆ స్థితికి వెళ్ళక ముందే నువ్వు దేవుని కొరకు జీవించాలి. ఇవాళ నా మాటలు కాదు కదా, దేవుడు కదా మాట్లాడుతున్నాడు. ఇది శాశ్వతం కాదంటే ఇది నాకు శాశ్వతం అనుకుంటున్నారా మీరు? ఇల్లు శాశ్వతం కాదు, ఇల్లు నాకు శాశ్వతం అనుకుంటున్నారా? ఏవి మన శాశ్వతాలు కాదండి. కనుక మన ఆలోచన ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని వైపు వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధి వైపు వెళ్ళాలి. నువ్వు పెళ్లి కాని పిల్లలు ఉంటారు, వాళ్ళకి చెప్తే పాస్టర్ గారు ముసలైపోయాడు కదా అందుకు ఎలా చెప్తున్నాడు, మేము ఇంకా యవనస్తులం కదా, మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు అనుభవించాలి కదా మీరు అనుకోవచ్చు. ఈ దైవభక్తి వాళ్ళకి కలిగేది ఏంటని కూడా మీరు అనుకోవచ్చు. కానీ దైవభక్తి గురించి ఏం చెప్తున్నాండి? దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. ఏంటి వివాహాలు గొడవలు ఎవరు పడుతుంటారండి? లోకానుసారంగా జరిగిన వివాహాల్లోనే గొడవలు వస్తుంటాయి. దైవానుసారంగా చేసుకోండి. మీరు దేవుడు ఇచ్చిన భర్తను చేసుకోండి, దేవుడు ఇచ్చిన భార్యను చేసుకోండి, మీకు విభేదాలు ఏమి ఉండవు. అమ్మగారు నేను ఎన్ని సంవత్సరాలు కలిసేలాగా ఉన్నా అంటే నాకు నచ్చిన అమ్మాయి నేను చేసుకోలేదు పెళ్ళి. ప్రభుని అడిగాను, దేవా నాకు ఒక భార్యని, విశ్వాసరాలైన భార్య, సేవకు సహకరించే భార్యని ఇమ్మని తప్ప అందగెత్తిని కట్నాలు ఇచ్చే అమ్మాయిని ఏమి నేను అడగలేదు. దేవుని అడిగామో మనం, దేవుని అడిగితే దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దైవభక్తి ఈ లోకంలో
రానున్న లోకంలో లాభసాధకమైంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. నాతో చదువుకున్న వాళ్ళు కానీ, నాతో సమకాలికులైన వాళ్ళు ఇవాళ టికెట్ సర్వీస్ లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, సరైన పేరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నన్ను ఎందుకు దీవించాడండి? యవన ప్రాయంలోనే మంచి జీతం వస్తున్నప్పుడే, ఔన్నత స్థితిలో ఉండేటప్పుడు అన్నీ వదులుకున్నాను దేవుడి గురించి. దేవుడే నా సమస్యని వచ్చానండి. కనుక దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు నన్ను కాదండి, మిమ్మల్ని అందరినీ వాడుకుంటాడు. దేవుడు యెహోవా అందరికీ ఉపకారి. సో గాడ్ విల్ లవ్ ఎవ్రీబడి. కానీ మనం ఆ ప్రేమను పొందడానికి అర్హులుగా జీవించాలి. ఇప్పుడు ఇందులోనండి, లోకంలో మన ఇల్లు శాశ్వతం కాదని ధ్యానించాం కదా. అంటే ఏంటండి, మన సబ్జెక్ట్ ఏంటనేది పర్మనెంట్ రెసిడెన్స్, శాశ్వత నివాసం. అంటే శాశ్వత నివాసంలోకి వెళ్ళాలి అంటే ముందు నీకు ఒక ఆలోచన ఏంటి రావాలంటే, ఇక్కడ నాకు శాశ్వతం కాదనే ఆలోచన వస్తేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. ఇప్పుడు ధ్యానించేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, క్రైస్తవుడిగా మంచి పౌరసత్వం. క్రైస్తవులు అనేవాళ్ళు ఏ దేశంలో ఉన్నా దే ఆర్ ద గుడ్ సిటిజన్షిప్స్, దే ఆర్ ద వెరీ గుడ్ సిటిజన్స్. క్రైస్తవుడు అనేవాడు ఏ దేశంలో ఉన్నా వాడు మంచి పౌరుడు ఆ దేశానికి. ఇవాళండి భారతదేశంలో భ్రష్టత్వం ఏంటంటే, ఈ మత ఉగ్రవాదులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, సంఘాల మీద దాడులు చేస్తున్నారు. నిశ్చయంగా నరకానికి పోతారు కానండి, చూడడానికి వినడానికి మనకు చాలా బాధ కలుగుతుంది. క్రైస్తవుడిని, క్రైస్తవ సంఘాలని ముట్టుకున్న దేశాలు, సామ్రాజ్యాలు పతనమైపోయండి. ఇవాళ మణిపూర్లో జరిగిన మారణ హోండంలో చూసారండి, దాని రిజల్ట్ మీరు త్వరలో చూస్తారు. దానికి కారకులైన వాళ్ళు ఇంకా ప్రభుత్వాలు ఉండరు. వాళ్ళ ప్రభుత్వంలో కాదని భూమి మీద కూడా లేకుండా దేవుడు తీసేస్తాడు వాళ్ళని. కారణం ఏంటంటేనండి, క్రైస్తవులైన వాళ్ళు చాలా గొప్పవారండి, ఔన్నత్యంగా. నామకార్థ క్రైస్తవులు నేను మాట్లాడలేదు అండి. కొంతమంది నాకు మారు మనసు లేదు రాదంటారు. అంటే నువ్వు భ్రష్టురాలుగా జీవిస్తున్నావు. మారు మనసు అనేది ఇట్స్ బేసిక్ క్వాలిఫికేషన్ ఫర్ క్రిస్టియన్. క్రైస్తవుడికి మూలం ఏంటంటే మారు మనసు అనుభవం లేదంటే అలాంటి వాళ్ళు గుడికి రావడం కూడా అనవసరం. అలాంటి వాళ్ళు ఎవరికి క్రైస్తవుడు రాలని, క్రైస్తవుడు అని చెప్పకండి దయచేసి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. నామకార్థ క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళందరికంటే చెడ్డాడు. కనుక క్రైస్తత్వం ఎంత గొప్పదో ఈ యొక్క వాక్యంలో ధ్యానిస్తామండి. క్రైస్తవుడు ఎంత మంచి పౌరుడో చెప్తుంది ఈ వాక్యం. తీతు పత్రిక 3:1-2 తీతు పత్రిక 3:1-2 చదువుతాలి. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనని ఏ మత గ్రంథాలు ఈ బోధ చేయవండి. ఇవాళ మత గ్రంథాలు ఏం చెప్తారండి? దశావతారాలు ఎందుకు చెప్తారండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, చెడ్డోని శిక్షించి మంచోని కాపాడమని చెప్తుంది. ఇలాంటి మాటలు ఏ మత గ్రంథాలు చెప్పవు. ఈవేళ ఏ మత గ్రంథమైనా మత ఉగ్రవాదులనే చెప్పేది ఏంటంటే, కంటికి కన్ను పంటికి బొన్ను. ఇది మన మతం కదా, చంపేయండి. ఇది మన మతం కదా, చర్చిలు పగలగొట్టి అదే చెప్తారు వాళ్ళకి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. మళ్ళీ చదువుతాలి. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనని. క్రైస్తవులు విధేయులుగా ఉన్నట్టు ఎవడు ఉండడండి. మీరు గమనించి చూడండి, క్రైస్తవుడు ఎక్కడన్నా AK-47 కనపట్టుకుని ల్యాండ్ చంపిస్తాడని కానీ, క్రైస్తవుడు ఎవడని వెళ్ళి కోవులు పగలు కొట్టిస్తాడని కానీ, క్రైస్తవులు ఎవడని వెళ్ళి ఆ పూజారిని చంపిస్తాడని మీరు వినరు అక్కడ కూడా. అది వాళ్ళు నేర్చుకుంటారు. క్రైస్తవుడికి దేవుడు నేర్పించింది అది. క్రైస్తవుడు అనేవాడు చాలా గొప్పవాడండి. నువ్వు నిజ క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవిస్తే తల్లి, నీకు వ్యతిరేకంగా నిరూపింపబడి ఏ ఆయుధం వర్దలదు. అది నా జీవితంలో అనుభవించానండి. నాకు వ్యతిరేకంగా పనిచేసిన మనుషులే ఫ్యూజుల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయారండి. మనుషులే పెద్దోళ్ళు నాకు తిరుగుబాటు చేసిన అడ్రస్లు అక్కడ పోయారండి. నేను ఒక్కొక్కసారి అన్ని కూడా ఆలోచన చేస్తుంటాను. చాలా పెద్దోళ్ళు, సిటీకి చాలా ప్రముఖ నాయకులు వాళ్ళు. ఏదో నేను చేసేద్దాం అనుకోను, కానీ ఇవాళ లేరు, వాళ్ళు భూమి మీదే లేరు వాళ్ళు. ఇవాళ నిజ క్రైస్తవులు అంత పవర్ ఉంటుందండి. తర్వాత ప్రతి సత్కార్యం చేయుటకు సత్కార్యాలు చేసేది ఎవడని క్రైస్తవుడే చేస్తాడు. ఎవడు చేస్తాడు? ఈ ఆర్ఫనైజ్లు అనే ఎవరిని చూపించాడని ప్రజలకి క్రైస్తవుడే చూపించాడు. ఈ స్కూల్ విద్యా వ్యవస్థలు ఎవరు పెట్టండి? క్రైస్తవులే చెప్పారు. నార్త్ ఈస్ట్ అంతా ఎందుకు క్రైస్తవులు అయిపోయారండి? మేఘాలాండ్, మిజోరాం ఈ అందరూ కూడా ఎందుకు క్రైస్తవులు అయిపోయారండి? అస్సాం వీళ్ళందరూ క్రైస్తవులు ఎందుకు అయిపోయారంటే వాళ్ళంతా గుంపులుగా జీవిస్తారు. వాళ్ళు
వాళ్ళు గుంపులుగా జీవించడం వాళ్ళు ఏంటంటే నాయకుడు ఏం చేస్తే అది అందరూ వింటారు. ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రెసిడెంట్ని కోవుల్లోకి రానివ్వలేదంటే ఆ ప్రెసిడెంట్ క్యాస్ట్ వాళ్ళందరూ ఎవరు నమ్మాలండి? వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఏంటి చర్చికి వస్తే చర్చిలో దళితుడు చర్చికి రాకూడదని ఎక్కడైనా ఉన్నదండి? చర్చెస్లో అంటే దళితుడు ఎవడు, అగ్రకులస్తుడు ఎవడండి? ఎవరు నేర్పించారు ఇవన్నీ అసలు? ఇవాళ నార్త్ ఈస్ట్ అందరూ క్రైస్తవులు అవడానికి కారణాలు అవే. గుంపులుగా ఎర్లీ చర్చ్ హిస్టరీకి వెళ్తే, భారతదేశంలో ఆది సంఘ చరిత్రకి వెళ్తే గుంపులుగా యేసుప్రభుని నమ్ముకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సువార్త. వాళ్ళని ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. ఏంటి పాత రోజులు ఈ చరిత్రలు అన్నీ వింటేనండి అసలు మీరు పనికి మళ్ళీ ఓట్లు కూడా వేయరండి. దళితుడు ఎవడైనా ఆ ఊరిలో నుంచి వెళ్తే, ఆ వీధిలో నుంచి వెళ్తే వాడు వెనకాల కమ్మ కట్టుకొని వెళ్ళాలి. వాడు అడుగులు జాడలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. దళితుడు కూడా దళితుడు వెళ్ళి మామూలు అందరు నీళ్ళు తాగి నీళ్ళు నూతికి వెళ్ళడానికి వీల్లేదు. యేసుప్రభు గారు ఎక్కడికి వచ్చారండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి. అందుకేమేరండి దళితులందరూ యేసుప్రభుని నమ్ముకున్నారండి. ఇవాళ ఎవడైనా నిమ్న జాతిలోడు కానీ ఎవడైనా యేసుప్రభు నమ్ముకునే ఆడికంటే దరిద్రుడు ఉన్నాడండి. యేసుప్రభు వాడి గురించి వచ్చాడు. ఇవాళ క్రైస్తత్వం అనేది ప్రపంచం అంతా ప్రబలడానికి కారణం ఇదేనండి. నశించిన దారిని వెదకి రక్షించడానికి. ఎవడైతే తృణీకరింపబడుతున్నాడు, ఎవడో తిరస్కరింపబడుతున్నాడు వాడి దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు. అందుకే అందరూ క్రైస్తవులయ్యారు. యేసుప్రభుని ఎవడైనా రుచి చూస్తేనండి ఇంకొక దగ్గరికి వెళ్ళడండి. యేసుప్రభు వదిలి ఉండలేడు వాడు. తర్వాతమ్మా, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెనని, సత్కార్యాలు చేయడానికి మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం ఉంటే ఆ మిజోరాంలో మనుషులు చంపేస్తారండి. అలాగా వాళ్ళు మాత్రం అదే చెప్తుంది వాళ్ళకి. వాళ్ళ దేవుడు అదే చెప్తున్నాడు, మనుషులు చంపిమని చెప్తున్నాడా? అంటే యోహాను సువార్త అనేది 4 సువార్తలు అత్యున్నతమైన సువార్త అండి. మిగిలిన 3 సువార్తలు ఏంటంటే వంశావళితో ప్రారంభమవుతాయి. యోహాను సువార్త వంశావళితో ప్రారంభం. యోహాను సువార్త ఎత్తుకోవడం, ఆది యందు వాక్యం అంటే వాక్యం ఎత్తుకుంటాడు. అంటే యోహాను సువార్త రాయడానికి మెయిన్ కారణం ఏంటంటేనండి ఆ 14వ వచనంలో చెప్తాడు, ఆ ఆత్మ శరీరం దాల్చుకొని కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడండి. అంటే అక్కడ ఏం చెప్తాడంటే యోహాను గారు అవేళ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ అని చెప్తాడనమాట. అంటే దేవుడు మనిషిలోకి వచ్చేసాడు. అయినా ఇవాళ నిన్ను చూసి ఎవరు కనిపించాలో? దేవుడు కనిపించాలి, కానీ ఎవరు కనిపించట్లేదు ఇవాళ. కారణం ఏంటంటే ఇవాళ క్రైస్తవులుగా జీవించట్లేదు. ఒక మహా అత్యున్నతమైన దీంతో రాశాడు యోహాను సువార్త. కనుక ఇవాళ ఏంటమ్మా అదే మాట చదివిందే, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండాలి. ఇది ఒక క్రైస్తవత్వంలో ఉంటుందని ఇంకే మతాలలో ఏ కులాల్లో కనిపిస్తుంది మీకు. ఒక క్రైస్తత్వంలోనే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం ఉంటుంది. ఏమండి ఇవాళ ఆలోచించండి, ఇవాళ ప్రపంచంలో, నేను అమెరికా దేశంలో పిట్స్బర్గ్ అనే ఆ క్యాపిటల్, అది టీవీ స్టేషన్లో మాట్లాడుతున్నాను. టీవీ స్టేషన్లో మాట్లాడుతూ నేను అది లైవ్ అనమాట, అది లైవ్లో మాట్లాడుతూ నేను చెప్పాను, ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు మీ అమెరికా దేశం చేస్తున్న సహాయం వల్ల పేదలు భోంచేస్తున్నారని చెప్పారండి. ఏంటి ప్రపంచంలో అనేకమైన ఆర్ఫనేజెస్, అనాథ పిల్లల ఆశ్రయాలు అమెరికా డబ్బుతో రన్ అవుతున్నాయండి. కారణం ఏంటంటేనండి వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయట్లేదు. వాళ్ళు ఏముందండి, క్రైస్తత్వం ఉంది, యేసుక్రీస్తు ప్రేమ వాళ్ళని అలాగే నడిపిస్తుంది. అండ్ ఇవాళ ఆలోచించండి, నా మట్టుకు నేను చాలామందికి సహాయం చేస్తాను. నా మట్టుకు నేను నెలకి కొన్ని వేల రూపాయలు పేదలకు సహాయం చేస్తాను. ఎవరికి తెలియదు అది ఎక్కడ వచ్చిందండి. అది ఎక్కడ వచ్చింది? అందరి విషయంలో సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండాలి. తర్వాత ఎవరిని దూషింపక. ఇదండి క్రైస్తవుడు అనేవాడి పని ఏంటంటే ఎవరిని దూషించడండి. నాకు ఒక్కొక్కసారి నాకు వ్యతిరేకంగా మాట్లాడి చూసి నవ్వుకుంటాను అనమాట. వాళ్ళు యేసుప్రభు ఉంటాడు నన్ను తిట్టడండి, నీలో యేసుప్రభు ఉంటే నువ్వు అవతలు తిట్టమండి. యేసుప్రభు ఉంటే నీకేటి ఉండాలమ్మా, దోషం అనేది ఉండడానికి వీల్లేదు. అండ్ ఇప్పుడు పరిసయుడు సొంకడు గురించి చెప్పాడు అక్కడ. ఇటు మంచోడే, పరిసయుల్లో భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, దశంభాగాలు అన్నీ ఉన్నాయి, కానీ అది ప్రార్థన దేవుడు ఎందుకు వెళ్ళలేదండి? ఈ సొంకరు వలే నేను పాపిని కానందుకు వందనాలు అన్నాడు. అంటే అక్కడ ఏం చేశాడండి, వాడిని దూషించాడు. అండి
ఇవాళండి చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దూషించడమే భక్తి అనుకుంటారు చాలామంది. అండి నాకంటే పనికిమాలినోడు ప్రపంచంలో ఎవడు లేడని ఉంటుందండి మా ఇంట్లో. ఎవడు రా ప్రపంచంలో పనికిమాలినోడు చేతమని నేను ఎత్తుతానండి. అలాంటి పనికిమాలిన వాడు నేను దేవుడు నన్ను పిలిచి వాడుకుంటున్నాడండి. ఎవరిని దూషింపక జగడమాడని వారును. ఇది మనకి చాలా నచ్చని మాట. ఎక్కడ గొడవలు ఉంటాయని ఎదిగే వాళ్ళకి జగడమాడని వాడంటే ఓరే బాబోయ్. కొంతమంది ఆడవాళ్ళు గొడవలు ఆడుతారండి, ఎందుకు గొడవ ఆడతారో కూడా వాళ్ళకే తెలియదు. అప్పుడు నీళ్ళు ఎవరు లేరండి, దేవుడు నేను గొడవలు ఆడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్జెంటుగా మారు మనసు పొందండి. జగన్ మాడని వాడుగాను శాంతులనే ఉండవలనని. బాబోయ్ ఇది మనకి అసలు మనకి నచ్చని మాట ఇది. శాంతమ్మ అని ఉంటుంది. ఆ పేర్లున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, ఆవిడ జీవితంలో శాంతం ఉంటుంది. ఆవిడికి శాంతమ్మ అన్న వాళ్ళు ఏమిటమ్మా శాంతులునై ఉండవలనని. శాంతులుడు ఏంటంటే శాంతం కలిగి ఉండాలంటే ఎలాగ ఉంటాం పాస్ గారు, వాళ్ళు తిడుతుంటే కొడుతుంటే శాంతం ఎలాగ ఉండాలంటారా, అదే క్రైస్తత్వం. అప్పుడు ఇదేంటండి బెటర్ సిటిజన్, మంచి పౌరుడు. అలాంటి పౌరులు క్రైస్తవులండి. క్రైస్తవులు అంత మంచోళ్ళు భారతదేశంలో. నామకార్థ క్రైస్తవుడు మంచోడే భారతదేశంలో. అలాంటి క్రైస్తవులు హింసించిన వాళ్ళ దుస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాంటి సంఘాలు పగలగొట్టిన వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. బైబిల్ వివరణలోకి వెళ్ళిపోతున్నామండి. అందులో 4 విషయాలు ధ్యానిస్తాం. నెంబర్ 1, దేవుడు నీకు నివాస స్థలము. గాడ్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. గాడ్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. దావీదు కీర్తన 18:2. దావీదు కీర్తన 18:2 చదువుతలే. యెహోవా నా శైలము. యెహోవా నా శైలము, నా కోట. నా కోట. నన్ను రక్షించువాడు. నన్ను రక్షించువాడు. నా కేడము. నా కేడము. నా రక్షణ శృంగము. నా రక్షణ శృంగము. నా ఉన్నత దుర్గము. నా ఉన్నత దుర్గము. నా దేవుడు. నా దేవుడు. నేను ఆశ్రయించిన నా నేను దుర్గము. ఆశ్రయించిన నా దుర్గము. ఏమండి నువ్వు కదలకుండా, నిన్నెవడ ముట్టుకోకుండా, నీకేం గాయం కలగకుండా, నీకేం రోగాలు రాకుండా, నీకేం కీడు కలగకుండాలండి ఇది కలిగి ఉండాలండి. ఇంటికి వెళ్ళక మళ్ళీ చదువుకున్నా రెఫరెన్స్ చదువు, మళ్ళీ ఒకసారి చదివి. యెహోవా నా శైలము. యెహోవా నా శైలము. నా కోట. కోట, మన చుట్టూ కోటలాగా ఉంటాడైనా. నన్ను రక్షించువాడు. మనల్ని రక్షించేవాడు. నా కేడము. మనల్ని రక్షించేవాడు ఆయనే. నా కేడము. నా రక్షణ శృంగము. మన రక్షణ శృంగము. నా ఉన్నత దుర్గము. ఆ ఉన్నత దుర్గము. నా దేవుడు. నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆశ్రయించిన నా దుర్గము. దేవుడు నీ పక్షంగా ఉంటేనండి నిన్ను ఎవడేం చేయలేడండి. దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన దానివి, బలమైన వాడు, గొప్పవాడు, గొప్పదానివి. ఆశ్రయమైన దుర్గము. ఇదేంటండి ఆశ్రయం ఇచ్చే దుర్గం అట. దేవుడు చిత్తమైతే ఆశ్రయపురాల గురించి ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను ఒక ల్యాండ్ అడుగుతున్నాను దేవుడిని, ఒక 3.5 ఎకరాల స్థలం. అది వస్తే ఆ 3.5 ఎకరాలని కూడా నేను ఆశ్రయపురంగా చేయాలని ఆలోచన నాకు. అది ఆశ్రయపురంగా చేసి అక్కడ ఓన్ టెలివిజన్ రేడియో స్టేషన్ పెట్టి ఆ ప్రదేశాలందరికీ స్వార్థ ప్రకటించాలని ఆశ్రయపురాలు. దాని గురించి ధ్యానిద్దాం తర్వాత. ఇక్కడ ధ్యానిస్తుందండి ఆశ్రయమైన దుర్గము అంటే ఆ కోటలో నీకు ఆశ్రయం ఉంటుంది. సామెతలు 18:10. సామెతలు 18:10 చదువు తల్లి. యెహోవా నామము. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా పేరే ఒక కోటటండి, బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. ఎవడు వెళ్తాడటండి అందులోకి? నామకార్థ క్రైస్తవుడు, అనీతిమంతుడు, దొంగలు, పనికిమాలిన వెళ్ళరు అక్కడికి. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. సురక్షితంగా ఉంటాడు. ఏమండి వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదండి? ఆయన కోట నిన్ను కాపాడుతాడండి. ఎందుకు రావట్లేదు? నీలో ఏటుందండి? అవినీతి ఉంది, అక్రమం ఉంది, పాపం ఉంది, లోకం ఉంది నీళ్ళు, అందుకే రావట్లేదు. ఇవాళ నాకు మారు మనసు లేదు రాజనులు ఎవరు తెలుసండి? లోకంలో మునిగిపోయారు వాళ్ళు. వాళ్ళు పేకల వరకు లోకంలో మునిగున్నారు. లోకము దాని నేచర్లతో మునిగున్నారు. అందుకే వాళ్ళకి దేవుడు కనిపించట్లేదు. వాళ్ళకి ఇహలోక దేవత వాళ్ళ మనోనేత్రాలకి అంధకారం కలిగి చేసింది. ఎవరు వెళ్తారండి అక్కడికి? నీతిమంతులు వెళ్తారు. ప్రతి వాడు వెళ్ళలేడు. అందరూ దేవుడి దగ్గర రాలేరు. గుడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. కానుకలు ఇచ్చిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఆయనకు ఆశ్రయుడిగా ఉండాలంటే ఆ కోటలోకి రావాలంటే నీలో నీతి ఉండాలి. నీతి ఎక్కడి నుంచి వస్తుందండి? బజార్లో కొనుక్కుంటే దొరికేది కాదు నీతి. నీతి రావాలంటే ఏం చేయాలండి? మన పాపములను మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని వెళ్ళా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని మనం విడిపించి మనల్ని పరిశుద్ధులు కాదు. నీతిమంతులు అప్పుడవుతాం తప్ప నీ పాపాన్ని మోసుకెళ్తున్నంతకాలం ఇలాగే ఉంటావు. నీకు రోగాలు వస్తున్నాయంటే అర్థం ఏంటి తెలిసి? నీ పాపం నీలో జీవిస్తుంది.
దురాశ గర్భం ధరించి పాపము కంటది, పాపం పరిపక్వమే మరణానికి అంటది. ఈ రోగాలు నీకు ప్రాప్తిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ముందు నువ్వు మారు మనసు పొందాలి. డాక్టర్ దగ్గర నువ్వు వెళ్ళవలసింది. మారు మనసు పొందితే రోగాలు నీ దగ్గర పారిపోతాయి, నీ దగ్గర రావు రోగాలు. కనుక నీతిమంతురాలుగా నువ్వు మనసు పడకపోతే ఆ దేవుని కోటలకు నువ్వు వెళ్ళలేవు. తర్వాత అండి ఆశ్రయమైన దుర్గం, తర్వాత ఉన్నత దుర్గము. ఏదండి హైలీ ఫోర్ట్ అనమాట, ఉన్నతమైన దుర్గం అట. చూడండి దాని గురించి చెప్తున్నాడు. 2 సమూయేలు 22వ అధ్యాయం 3వ వచనం. 2 Samuel chapter 22 verse 3. 2 సమూయేలు 22:3 చదువుతలే. నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నేను ఆయన ఆశ్రయిస్తాను. నా కేడము, ఆయన దుర్గం కాబట్టి నేను ఆశ్రయిస్తాను. నా కేడము, నా రక్షణ శృంగము. నా రక్షణకి ఆయన శృంగం అంటే కోటైనా, నా ఉన్నత దుర్గము, నా ఉన్నతమైన దుర్గమైనా, నా ఆశ్రయ స్థానము, నాకు ఆశ్రయం ఇచ్చే స్థానమైనా, ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. బలాత్కారులను రక్షించువాడు నీవే. దేవుడు నీకు రక్షకుడు ఉండాలి తప్ప ఒక సీఎం నమ్ముకున్నావు అనుకోండి, ఆ సీఎం ఈ వారం ఉంటాడు, రేపు ఉండడు. ఒక పిఎం నమ్ముకుంటే ఆ పిఎం ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు. ఆ నాయకులు మారగానే వాళ్ళ పద్ధతులు కూడా మారిపోతాయి, అన్నీ కూడా మారిపోతాయి. కనుక ఎవరండి లాస్ట్ మాట చదవము. అయితే ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. ఆయనే, ఆయన నీకు రక్షణగా ఉండేటప్పుడు నిన్ను ఎవడు ఏమి చేయలేడు. బలాత్కారులు నిన్ను కాపాడే గొప్ప దేవుడు ఆయన. లాస్ట్ ముగిస్తున్నాం అండి. మహిమలో ఆనందం, జాయ్ ఇన్ ద గ్లోరీ. అండి చాలామంది అనుకుంటారండి తాగితే ఆనందంగా ఉన్నది అనుకుంటారు, చాలామంది డబ్బు వస్తే ఆనందంగా ఉన్నది అనుకుంటారు, చాలామంది విలాసాల్లో ఉంటే ఆనందం. అందులో ఆనందం లేదండి. తాగిపోతాడు బాధపడుతూనే ఉంటాడు, విలాసాల్లో ఉన్నవాడు బాధపడుతూనే ఉంటాడు. అవన్నీ కూడా గ్లిటర్స్ అన్నీ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయంటే రోగాల్లోకి, నాశనంలోకి పట్టుకుని వెళ్ళిపోతాయి. మహిమలో ఆనందం, నిజమైన ఆనందం ఎక్కడుందంటే మహిమలోనే ఉంది. ఆ రిఫరెన్స్ చూద్దామండి. యూదా పత్రిక 24-25 వచనాలు. యూదా పత్రిక 24-25 వచనాలు చదువురా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. ఈ మహిమలో ఆనందంలోకి నీకు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయావో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. ఏమండి ఇవాళ మీరు, నేను, ప్రతి కుటుంబంలో ఒకే సమస్య ఉంటుందండి. మీకే కుటుంబ సమస్య ఉంటుందో, ఎదురింటి వాళ్ళ కుటుంబంలో అదే సమస్య ఉంటుంది. మీకే సమస్య ఉంటుంది, నాకు అదే సమస్య ఉంటుంది. మీకే శోధన ఉంటుంది, నాకు అదే శోధన ఉంటుంది. పేతురు గారు ఏకంగా యేసుప్రభు గురించి రాశాడు ఏమండి, ఆయన సమస్త విషయములలో మనవలే శోధింపబడ్డాడు. అంటే యేసుప్రభు గారు శోధన రాయబడలేదు, ఆయన మనలాగే శోధించబడ్డాడు. అంటే అక్కడ కూర్చుని మీ అందరికీ శోధనలు ఉంటాయి, రకరకాల శోధనలు. ఒకటికి ఆడవాళ్ళ శోధన, ఒకటికి మందు శోధన, ఒకటికి డబ్బు శోధన, ఒకటి అహంకారం, రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు. అంటే మనం తొట్టుపాటు పడకుండా, పడిపోకుండా, అడ్రస్ లేకుండా పోకుండా ఉండాలంటే ఎవరితో ఉండాలండి? దేవుడితో ఉండాలి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబడండి. దేవుడి మహిమలోకి ఒకసారి మనం వెళ్ళిపోతే ఆయన ఎదుటిగా మనల్ని నిలబెట్టే స్థితి దేవుడి దగ్గర మనకు వస్తుంది. ఆ రెండో భాగం చదవండి. ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా ఉండాలి. దేవుని మహిమలోకి వెళ్ళినప్పుడు అండి, ఇక్కడ చూసారండి ఇవాళ మేము చెప్పాను కదా 70sలో మీరు ఎవరైనా ఎదురైతే మాకు బ్రదర్ మార్మన్స్ పొందారా, సిస్టర్ మార్మన్స్ పొందారా. ఇవాళ మన వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడి గుళ్ళో మళ్ళీ ప్రముఖమైన స్థానాల్లో ఉంటారు. వాళ్ళు ఎంత భ్రష్టులు ఒకసారి ఆలోచించేయండి. నాకు మార్మన్స్ లేదు రాదంటే దేవుడు ఒక రోజు అండి వాళ్ళకి చిన్న చిన్న రోగాలు ఇస్తున్నాడు చూసారా. ఒకరోజు భయంకరమైన రోగం వాళ్ళ మీద పంపిస్తాడు, హఠాత్ మరణం ఇస్తుంది. నిత్య నరకానికి పోతారండి. అయ్యో నేను గుడికి వచ్చాను, గుడిలో ఎన్ని సేవలు చేశానంటే నిన్నెప్పుడు లెగిచాడండి. యోధా గారు ఎవరండి? అపోస్తుల్లో ఒకడు. ఆయన అపోస్తుల్లో ఒకడు ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. కారణం ఏంటంటే మీకులాగే తయారయ్యాడు వాడు. దేవుడు నమ్ముకోలేదు, దేవుడు నమ్మేశాడు ఏకంగా వాడు. చూద్దాం అదే మాట. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు. మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టే పరిస్థితి దేవుళ్ళలోనే మనకు వస్తుంది. నిజంగా చెప్తున్నానండి. ఇవాళ ఈ మైక్లో ఏంటంటే ప్రపంచంతో చదువు, మీతో చదువు, అర్జెంటుగా మారుమనసు పొందండి. యెహోవా మీకు దొరుకు కాలంలోనే ఆయన్ని వెతకండి. అండ్ మా బంధువుల్లో ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్. ఆయన
మాకు ఎరిగిన ఆయన ఒక పెద్ద పాస్ట్ గారు, ఆయన ఫ్రెండ్స్. ఆయనకి ఎప్పుడు వెళ్ళి చెప్తున్నాడట, నువ్వు పెద్ద మెడికల్ ఆఫీసర్వే కానీ మారు మనసు పొందంటే, అబ్బాయి అవసరం లేదు, మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. శిలువ మీద దొంగ యేసు నన్ను రక్షించంటే వెంటనే చెప్పేశారు యేసుప్రభు గారు, నేడు నీవు నాతో కూడా పరదేశం, నేను అలా చచ్చిపోయే ముందు ప్రార్థన చేసేస్తాను. ఆయన తాగడం, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఈయన ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు ఆయన. ఒకరోజు ఏం జరిగిందంటేనండి, ఆయన ఇంటికి వచ్చి డ్యూటీ నుంచి, ఇట్స్ బిగ్ మెడికల్ ఆఫీసర్, ఇంటికి వచ్చి కూర్చొని వాళ్ళ వైఫ్ని పిలిచాడట. అమ్మా రోజు టీ పట్టురా అన్నాడట. ఆవిడ టీ తీసుకొచ్చేసరికి నేను చచ్చిపోయాడు. అంటే ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన, ఆయనకి తెలియని గడిలో చేసాడు. చాలామంది అనుకుంటారండి, మంచం ఎక్కుతాం కదా అందరిలాగా, ఆ మంచం మీద ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇన్ని తప్పులు చేసి అడిగేద్దాం అనుకో. కానీ ఆ టైం కూడా దేవుడు వాళ్ళకి ఇవాడు. చాలామంది హఠాత్ మరణాలు అంటారు అవి. కనుక దేవుడు చెప్పినప్పుడే మారాలి మనం. నీవు పాపిని ఒప్పుకోవడానికి కూడా నీకు టైం ఉండదు, టక్ మంది చచ్చిపోతాయి. అంటే చాలామంది చచ్చిపోతారు, మీరు చూస్తుంటారు యాక్సిడెంట్స్, శవాలు చూస్తుంటారు. వాడికి తెలియకుండా చచ్చిపోతాడండి వాడు. వాడికి తెలియదు, చచ్చిపోయిన కూడా వాడికి తెలియదు. అలాగా ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో చచ్చిపోతాడు. యాక్సిడెంట్ ఎలాగైంది కూడా వాడికి తెలియదు. డబ్బని శబ్దం వినిపిస్తుంది, ఇంత గ్యారెంటీ చచ్చిపోతాడు అంతే. అప్పుడు ఆడి పరిస్థితి ఏంటంటే, ఆత్మ ఎక్కడ పోద్దండి, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతుంది. ఆడ ఆత్మ వెళ్ళిపోతే పర్లేదు, ఇక్కడ కూర్చుని అప్పుడే నాకు నరకానికి వెళ్తే నీకంటే దౌర్భాగ్యరాలు, నీకంటే దౌర్భాగ్యరావుడు ఉండడండి. తర్వాత చూద్దామా. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. ఆమేన్. అంటే యేసు ప్రభు రండి, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఆ మహిమ గురించి చెప్తున్నాడు. ఆ రెండో పగుడు చదివిన వల్ల చదివితే మహిమ గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అంటే తండ్రికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మహిమ మహాత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వ యుగములను కలుగును గాక. ఇవన్నీ ఎక్కడ వస్తాయండి, దేవుని దగ్గర వస్తాయి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, నీళ్ళు కోల్పోయావా ఏమి కోల్పోవు, నీ భర్తను కోల్పోయావా ఏమి కోల్పోవు, నీ భార్యను కోల్పోయావా ఏమి కోల్పోవు, నీ డబ్బు కోల్పోయావా ఏమి కోల్పోవు. యేసుని కోల్పోతే అన్నీ కోల్పోతావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమైన దినాన్ని నాతో అందరితో చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు నాయన. ద పర్మనెంట్ రెసిడెన్స్, శాశ్వత నివాసము తండ్రి. ఎస్ జీసస్, ఈ భూ ప్రపంచంలో మేము ఎంత కాలం ఉన్నా ఇది మా లోకం కాదు, ఇది మా రాజ్యం కాదు నాయన. ఒక దినాన్ని మీ దగ్గరికి రావాలి. ఆ దినం ఎప్పుడో నాకు తెలియదు, మాకు తెలియదు ప్రభువా. రెండు విషయాలు మాకు తెలియని ఉన్నాయి తండ్రి. ఒకటి మా పోకడ, రెండు మీ రాకడ తండ్రి. మీ రాకడికి మా పోకడికి నిత్యము మమ్మల్ని సిద్ధపరిచి ఆ నిత్య నివాసంలో వారసులుగా మమ్మల్ని ఉంచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.